హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మామగారు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికైతే వచ్చేసాననమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను. మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అవునా సీరియల్ బాగుంది, చక్కగా చెప్పావు, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. ఇంక ఈరోజు సీరియల్లో వచ్చేసేపాటికి మదర్స్ డే కోసం ఏం కావాలమ్మా నీకు, ఎంత కాస్ట్లీదైనా పర్వాలేదు, ఏం కావాలో చెప్తే నేను నాన్నతో చెప్పి తెప్పిస్తాను అనేసి బాగి ఇంకా వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటాడు. గంగ అంటూ ఉంటుంది, నాకేమి వద్దు నాన్న, నువ్వే నాకు ఒక పెద్ద గిఫ్ట్, ఆ దేవుడు నాకు అడగకుండానే చాలా రకాల గిఫ్ట్లు ఇస్తున్నాడు కాబట్టి ఇంక నాకు ఏ గిఫ్ట్లు వద్దు అని చెప్పేసి తను చాలా కొంచెం బాధగా ఉంటుంది. అలాగే కొంచెం ఎందుకంటే తన కన్న కూతురు ఎక్కడుందో తెలీదు. ఇంకా అది ఆ విషయము తెలియకుండా తన కన్న కూతురు ఉండి పాపం తను ఎక్కడుందో, తను ఎలా ఉంటుందో అనేసి ఈ మధ్య ఆలోచించడం ఎక్కువగా ఉంది కదా గంగకి. కాబట్టి ఆ దిగులు అనేది మనసులో అలా ఉండిపోయిందనమాట. ఇంకా బాగీని గట్టిగా పట్టుకొని ఇంకా అంటూ ఉంటుంది, నువ్వే నాకు ఒక పెద్ద గిఫ్ట్ నాన్న అనగానే, అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మ, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి బాగి ఇంకా గంగకు ముద్దు పెట్టుకుంటూ చక్కగా వాళ్ళ అమ్మని గట్టిగా హగ్ చేసుకొని, నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మ అని చెప్పేసి బాగి చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా అక్కడ ఉన్నాడు కదా గంగాధరు, చెంగయ్య, సుబ్బర ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. సుబ్బర వాళ్ళ నాన్న భుజాల మీద పడుకొని ఉయ్యాలు ఊగుతూ ఉంటుందన్నమాట. తాతయ్య రేపేంటో స్పెషల్ చెప్పండి అనేసి అనగానే చెంగయ్య గారు ఆలోచిస్తూ ఉంటారనమాట. రేపేముందిరా స్పెషల్ అని చెప్పేసి గంగాధర్ రేపేముంది స్పెషల్ అనగానే, నాన్న మీరు చెప్పమాకండి నాన్న, తాతయ్య కనిపెట్టాలి అనగానే ఇంకా గంగాధర్ కూడా అయినా రేపు ఏముంది స్పెషల్ అని చెప్పేసి కొంచెం మనసులో ఆలోచిస్తూ ఉంటే, ఏంటి తాతయ్య రేపు ఎలా మర్చిపోతావు, మదర్స్ డే కదా రేపు అనగానే, రేపు మదర్స్ డే కదా అనేసి ఇంకా చెంగయ్య గారు గంగాధర్ ఇద్దరు అనుకుంటూ ఉంటే అప్పుడే పాపం శుభ్ర అంటూ ఉంటుంది, మదర్స్ డే అని మీకు గిఫ్ట్ లేదు, గుర్తు లేదు, ఇంకా అలాగే నాకు అమ్మ కూడా దగ్గర లేదు, నేను మదర్స్ డే ఎలా జరుపుకోవాలి, నేను విషెస్ ఎవరికి చెప్పాలి అని చెప్పేసి శుభ్ర బాధపడిపోతూ ఉంటే అప్పుడే గంగాధర్ అంటూ ఉంటాడనమాట, నీకు అమ్మ లేదని ఎందుకు అనుకుంటున్నావు, మీ అమ్మ ఇక్కడే ఉంది అనగానే ఈ చెంగయ్య టెన్షన్ పడిపోతూ ఉంటాడనమాట. ఏంటి గంగాధర్ గారు ఇలా చెప్తున్నాడు, కొంప తీసి ఇప్పుడు గంగను చూపిస్తాడా ఏంటి, గంగను కానీ చూపిస్తే పెద్ద గొడవలు అయిపోతాయి, ఇప్పుడు ఏం చెయ్యాలా ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఒరే గంగాధర్ ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, అయినా కూడా శుభ్రాకి అమ్మ ఎక్కడెక్కడ ఉందిరా, ఏంట్రా నువ్వు అలా మాట్లాడుతున్నావు అనేసి అంటూ ఉంటే, నాన్న మీరు ఊరుకోండి అని చెప్పేసి గంగాధర్ అంటూ ఉంటాడు. ఇంకో పక్కన వచ్చేసేపటికి శుభ్ర కూడా, తాతయ్య మీరు ఊరుకోండి, నాన్న నాకు అమ్మని చూపిస్తాను అంటున్నాడు కదా, మీరు ఎందుకు అలా అరుస్తున్నారు అని చెప్పేసి ఇంకా చెంగయ్యని అంటూ ఉంటారనమాట. ఇంకా ఈలోపే గంగాధరు శుభ్ర చేయి పట్టుకొని గబగబా గంగ వాళ్ళ ఇంటి వెబ్సైట్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఈ చెంగయ్య ఏమో ఈ గంగాధర్ గారికి ఏదో అయ్యింది, మొత్తానికి శుభ్రాకి వాళ్ళ అమ్మని గురించి చెప్పేసేటట్టున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా శుభ్ర గంగాధర్ వెనకాలే చెంగయ్య గారు వెళ్తూ ఉంటారనమాట. ఈలోపే గంగ వాళ్ళ ఇంటి ముందు నిలబడి ఫోన్లో మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకా శుభ్ర గంగాధర్ చెంగయ్య రావడం గమనించదన్నమాట. ఇంకా గంగ ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే శుభ్రాకి దూరం నుంచే గంగాధర్ అదిగో మీ అమ్మ అని చూపిస్తూ ఉంటే, అదేంటి అమ్మగారిని పట్టుకొని మేడం గారిని పట్టుకొని మా అమ్మ అంటున్నావు నాన్న అనేసి అనగాని, మేడం గారే చెప్పారు కదా నేను అమ్మ అని పిలవమని అని చెప్పేసి శుభ్రతోటి గంగాధర్ అంటూ ఉంటే అప్పుడు శుభ్ర అంటూ ఉంటుందన్నమాట, ఎవరూ లేనప్పుడు నన్ను అమ్మ అని తనని అమ్మ అని పిలవమని మేడం గారు చెప్పారు, నేను కూడా అలాగే పిలుస్తున్నాను కదా, అయినా కూడా మేడం గారిని పట్టుకొని మీరు అమ్మ అని నాకు చెప్తున్నారేంటి నాన్న అని చెప్పేసి అప్పటికి శుభ్ర అడుగుతూ ఉంటే, ఇప్పుడు ప్రస్తుతానికి తనే నీకు అమ్మ, ఎందుకంటే తను నిన్ను కూతురులాగా భావిస్తుంది, నువ్వు కూడా తనని అమ్మలాగే అనుకుంటున్నావు కదా, కాబట్టి మీ ఇద్దరు ప్రస్తుతానికి అమ్మ కూతుర్లు అనగానే ఇంకా అప్పుడు శుభ్ర అనుకుంటూ ఉంటుంది, ఓహో అంటే నేను రేపు గిఫ్ట్ మేడం గారికి ఇవ్వాలా, తను మా అమ్మ కాబట్టి అనేసి అనగానే గంగాధర్, అవును శుభ్ర రేపు మదర్స్ డేకి ప్రస్తుతం మీ అమ్మ ఈవిడే అనుకొని చక్కగా గిఫ్ట్ ఇచ్చేసుకో, విషయం చెప్పేసుకో అని చెప్పగానే ఇంకా చెంగయ్య గారు కూడా కొంచెం ఊపిరి పీల్చుకుంటారనమాట. ఓరి దేవుడా ఈ గంగే ఇంకా శుభ్రాకి అమ్మ అని చెప్పేసి ఎక్కడ చెప్పేస్తాడో అని చెప్పేసి టెన్షన్ పడ్డాను, అలాంటిది ఇప్పుడు చెప్పలేదులే అని చెప్పేసి ఇంకా మంచిగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. అప్పుడే శుభ్ర వెళ్ళిపోతూ నాన్న మా అమ్మ కూడా ఇంతే అందంగా ఉంటుందా అని చెప్పేసి అడుగుతుందనమాట. అప్పుడు గంగాధర్ అంటూ ఉంటాడు, మీ అమ్మ కూడా ఇలాగే చాలా అందంగా ఉంటుంది తల్లి అనేసి అనగాని, అవునా నాన్న అని చెప్పేసి గంగాధర్ని శుభ్ర గట్టిగా కాళ్ళకి ఇలా పట్టుకొని, మా అమ్మ కూడా ఇలాగే ఉంటుందా నాన్న, ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తుంది మా అమ్మని అని చెప్పేసి గంగాధర్ తోటి చెప్తూ ఉంటుందన్నమాట శుభ్ర.
ఇంకా శుభ్ర అంటూ ఉంటుంది, రేపు అమ్మకి గిఫ్ట్ ఇవ్వాలి అంటే నేను ముందుగా రెడీ చేసుకోవాలి కదా, నువ్వు నాకు హెల్ప్ చేయాలి నాన్న అని చెప్పేసి ఇంకా గబగబా గబగబా ఇంకా గంగాధర్ని తీసుకొని వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలా తీసుకొని వెళ్తూ ఇంకా మొత్తానికి చెంగయ్య గారు కూడా ఇంకా గంగాధర్ శుభ్ర వెనకాలే వెళ్తూ ఉంటారనమాట. ఇంకా గంగ ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటుంది కదా, ఇంకా గంగాధర్ వాళ్ళు వచ్చేసేపాటికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఈలోపే వచ్చేసేపాటికి పార్సిల్ ఇచ్చే అతను వస్తాడనమాట. వచ్చి ఆ గేటు దగ్గర వాచ్మెన్ కూర్చొని ఉంటాడు కదా, ఇంకా వాచ్మెన్ దగ్గరికి వచ్చి 2 పార్సిల్స్ వచ్చాయి, లోపల సార్ వాళ్ళకి ఇవ్వాలి అనగానే నాకు ఇవ్వు నేను ఇస్తాను అనేసి ఆ వాచ్మెన్ అంటూ ఉంటే ఇంకా అతను అంటూ ఉంటాడు, లేదు లేదు నేనే ఇవ్వాలి, ఒకటి శరత్ సార్కి ఇవ్వాలి, ఒకటి గంగాధర్ సార్కి ఇవ్వాలి అనగానే సరే వెళ్ళి ఇవ్వు అని చెప్పేసి వాచ్మెన్ చెప్తూ ఉంటాడు. ఇంకా ఈలోపే ఆ కొరియర్ అతను లోపలికి వస్తూ ఉంటే శుభ్ర పొద్దున్నే చక్కగా గంగ ప్రతిరోజు పొద్దున్నే ఇంటి ముందు ముగ్గు వేస్తుంది కదా, ఆ రోజు శుభ్రనే వేసేసి ముగ్గు హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి రాస్తుందన్నమాట. గంగ ముగ్గు వేద్దామని చెప్పేసి తన ముగ్గు గిన్నెలు అన్నీ తీసుకొని బయటికి వచ్చేలోపు ఇంకా శుభ్ర ముగ్గు వేయటం చూసి తెగ ఆనందపడిపోతుంది. శుభ్ర నువ్వేనా ఈ ముగ్గు వేసింది, ఎంత బాగా వేసావు, నాకు నిజంగా మదర్స్ డేకి మంచి గిఫ్ట్ ఇచ్చావు శుభ్ర, నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ బొమ్మ చాలా బాగుంది అనేసి అనగానే శుభ్ర చక్కగా గంగ దగ్గరికి వెళ్ళి హ్యాపీ మదర్స్ డే అమ్మ అని చెప్పేసి చక్కగా తన దీవెనలు అందుకుంటుందన్నమాట. ఇంకా గంగ కూడా శుభ్రాన్ని గట్టిగా హగ్ చేసుకొని ఇంకా అమ్మ మాతృత్వాన్ని అనుభవిస్తూ ఉంటుంది. శుభ్రని తన కన్న కూతురు అనే విషయము తనకి తెలియదు కదా పాపం గంగకి, శుభ్రకి తెలియదు. కాకపోతే ఇక్కడ తెలిసిందల్లా కూడా గంగాధర్కి, అలాగే గంగాధర్ వాళ్ళ నాన్న చెంగయ్యకి మాత్రమే తెలుసు కదా. ఇంకా గంగ కూతురు ఈ శుభ్రాన్ని అని చెప్పేసి ఇంకా శుభ్ర ఈ విధంగా గంగకి విష్ చేస్తూ ఉంటుందన్నమాట. హ్యాపీ మదర్స్ డే అమ్మ, నాకు చాలా సంతోషంగా ఉంది అది ఇది అని చెప్పేసి హ్యాపీగా ఇద్దరు అమ్మ కూతుర్లు ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకో మొత్తానికి వచ్చేసేపాటికి ఇంకా ఈలోపే కొరియర్ ఆయన వస్తాడు. శరత్ సార్ మీకు కొరియర్ వచ్చింది అనేసి అనగానే ఏంటి కొరియర్ వచ్చిందా తీసుకొనిరా అని చెప్పేసి ఇంకా తీసుకొని ఏంటి కొరియర్ అప్పుడే వచ్చిందా అనేసి సంతోషపడిపోతూ ఇంట్లో వాళ్ళందరినీ కూడా గబగబా రమ్మని పిలుస్తూ ఉంటాడనమాట. ఇంక ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసిన తర్వాత ఏంటి శరత్ అలా అరుస్తున్నావు అనగానే ఇప్పుడు ఈ గిఫ్ట్ చూస్తే గంగ కూడా చాలా సంతోషపడిపోతుంది అని చెప్పేసి గిఫ్ట్ ఓపెన్ చెయ్యాలి అనేసి గంగని పిలుస్తారనమాట. గంగ కూడా గబగబా వస్తుంది. అప్పుడే బాగి ఆ గిఫ్ట్ తెచ్చి అమ్మ నేను ఇవాళ మదర్స్ డే కదా నీకు గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి నేనే డ్రాయింగ్ వేశానమ్మా నా చేతులతోటి అనగానే థ్యాంక్ యూ బాగి అని చెప్పేసి గంగ ప్రేమగా బాగీకి థ్యాంక్ యూ చెప్తూ ఉంటే బాగి అంటాడు, అమ్మ అప్పుడే నువ్వు థ్యాంక్ యూ చెప్పకూడదు, ఈ గిఫ్ట్ ఓపెన్ చేసి అది ఎలా ఉందో చూసి అప్పుడు చెప్పమ్మా అనేసి అనగానే గంగ గబగబా ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇంకో పక్క గంగాధర్ కూడా గిఫ్ట్ ఇస్తాడు కదా, ఆ గంగాధర్ కూడా ఆ గిఫ్ట్ శుభ్రాకి ఇవ్వగానే శుభ్ర కూడా ఎలా వచ్చిందో నేను వేసిన పెయింట్ ప్రింట్ తీపిచ్చాను కదా, ఇది తీసుకెళ్ళి మేడం గారికి ఇచ్చి విషయం చెప్పాలి అనుకుంటున్నాను, ఎలా వచ్చిందో చూద్దామా నాన్న అని చెప్పేసి తను కంగారు పడిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా ఈలోపే గంగకి బాగా గిఫ్ట్ ఇస్తాడు కదా, గంగ ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి ఒక్కసారి షాక్గా గురవుతుంది. ఎందుకంటే బొమ్మ బాగానే ఉంటుంది, మేటర్ బాగానే ఉంటుంది, కాకపోతే కింద శుభ్ర అని రాసి ఉంటుంది. అంటే శుభ్ర కూడా మేడం గారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలి నాన్న, నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని చెప్పేసి గంగాధర తీసుకొని డ్రాయింగ్ వేస్తుంది కదా, బాగి కూడా డ్రాయింగ్ వేస్తాడు. కాకపోతే ఈ కొరియర్ అతను ఏం చేస్తాడంటే వీళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజ్ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజ్ వీళ్ళకి ఇస్తాడనమాట. ఇంకా అప్పుడే ఒక్కసారిగా గంగ అలాగే ఏం మాట్లాడకుండా షాక్గా గురవుతూ ఉంటే బాగి 1కి 4 సార్లు అడుగుతూ ఉంటాడు, అమ్మ ఏంటమ్మా అలా ఉన్నావు, ఏంటి ఉన్నట్టుండి సడన్గా అలా ఉన్నావు, ఏమైందమ్మా అని చెప్పేసి చాలా అడుగుతూ ఉంటాడనమాట. అప్పుడే శరత్ కూడా అంటూ ఉంటాడు, ఏంటి గంగ ఇన్నిసార్లు అడిగినా కూడా ఏం జవాబు చెప్పట్లేదు, ఏముంది ఆ బొమ్మలు అని చెప్పేసి ఇంకా చూసేలోపు కింద శుభ్ర అని ఉంటుంది. అప్పుడు వెంటనే బాగి అంటూ ఉంటాడు, ఈ శుభ్ర పేడని మాకు అసలు వెలగడం అవ్వట్లేదు, శుభ్ర కూడా ఇలా పెయింట్ వేసిందా, లేదు నేనే పెయింట్ వేయాలి, నేనే మా అమ్మకి విచ్చేయాలి, అయినా కూడా మా అమ్మకి శుభ్ర విషయం చేయటం ఏంటి అది ఇది అని చెప్పేసి బాగి కొంచెం కోప్పడి ఇంకా గంగ చేతిలో శుభ్ర వేసిన పెయింట్ ఉంటుంది కదా, ఆ పెయింట్ లాక్కొని నేలకేసి కొడతాడనమాట. కొట్టేలోపు పాపం ఆ ఫ్రేమ్ మీద ఉన్నటువంటి అర్థమంతా పగిలిపోతుంది. అక్కడేమో శుభ్ర ఓపెన్ చేస్తుంది ఫోటో. శుభ్ర ఓపెన్ చేసి ఇదేంటి ఇది బాగి వేసిన ఫోటో, నేను వేసింది ఇది కాదు నాన్న అంటే బాగి వేసిన ఫోటో నాకు వచ్చింది, నేను వేసిన ఫోటో అమ్మకు చేరిందన్నమాట. నేను ఇది వెళ్ళి ఆ బాగీకి ఇచ్చేసి అది బాగి దగ్గర ఉన్నది నేను తీసుకొచ్చుకుంటాను నాన్న అని చెప్పేసి శుభ్ర
గబగబా గంగ దగ్గరికి వెళ్తుందన్నమాట. వెళ్ళేపాటికి అక్కడ బాగా సీరియస్ మ్యాటర్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే భాగ్య శుభ్ర వేసిన పెయింటు అని చెప్పేసి కింద నేలకేసి కొడతాడు. దాని అద్దం పగిలిపోతుంది. గంగేమో కొంచెం అరిచినట్టుగా భాగ్య వైపు చూస్తూ ఉంటుంది కదా! అప్పుడే అందరూ అంటూ ఉంటారు. అదేంటి భాగ్య నీ కన్న కొడుకైతే నీ కన్న కొడుక్కి సపోర్ట్ పలకకుండా పనోడి కూతురికి, డ్రైవర్ కూతురికి సపోర్ట్ పలుకుతావేంటి? అది ఇది అని చెప్పేసి అందరూ కూడా పాపం గంగని అంటూ ఉంటే, గంగ అంటూ ఉంటుంది పనోడి కూతురా, ధనవంతుడి కూతురా, కొడుకా అనేది కాదు. తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పాలి. పిల్లలు తప్పు చేసినప్పుడు మనం వెనకేసుకొని వచ్చామంటే వాళ్ళు ఇంకొంచెం రెచ్చిపోతారు. కాబట్టి మనం అలా చేయకూడదు అని చెప్పేసి భాగ్యని కోప్పడుతూ ఉండేలోపే శుభ్ర తన దగ్గర ఉన్నటువంటి పెయింట్ తీసుకొని ఇంకా వచ్చేస్తుంది. వచ్చి మేడం నేను లోపలికి రావచ్చా అనేసి అనగానే ఇంకా సరే రావచ్చు అనేసి పిలుస్తారనమాట. ఇంకా అప్పుడే భాగి ఇదిగో నువ్వు వేసిన పెయింటు నాకొచ్చింది. నేనేసిన పెయింట్ నీ దగ్గరికి వచ్చినట్టుంది. ఇదిగో ఈ పెయింట్ తీసుకొని నా పెయింట్ నాకు ఇచ్చేసేయి అని శుభ్ర అడిగితే లోపు అది కింద పగిలిపోయి ఉంటుంది కదా! శుభ్ర చూసి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఈ పెయింట్ నేను చాలా కష్టపడి వేశాను. ఇంకా చాలా చాలా కష్టపడి రాత్రంతా నిద్రపోకుండా మేడం గారికి గిఫ్ట్‌గా ఇవ్వాలని వేశాను. ఇదేంటి భాగ్య నువ్వు ఇలా పగలు కొట్టావు అని చెప్పేసి శుభ్ర వెక్కిలి పెట్టి ఏడుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే భాగ్య అంటూ ఉంటాడు, మాయమ్మకు నువ్వు గిఫ్ట్ ఇవ్వటం ఏంటి? మాయమ్మ నీకు మేడం, నువ్వు పనోడి వాళ్ళ కూతురు అలాగే ఉండాలి. అంతేగాని మాయమ్మను మీ అమ్మలాగా అనుకోవటం ఏంటి? మాయమ్మకు నువ్వు పెయింట్ వేయటం ఏంటి అని చెప్పేసి వాడు ఇంకా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా శుభ్ర వచ్చేసేపాటికి పాపం బాధపడిపోతూ ఉంటుంది. ఇంకా బాధపడిపోయి నేను తినను అమ్మగారిలో నేను మా అమ్మని చూసుకుంటున్నాను కాబట్టి అమ్మకి గిఫ్ట్ ఇస్తే తప్పేంటి, కాబట్టి నేను పెయింట్ వేశాను అని చెప్పేసి పాపం చాలా చాలా బాధపడుతూ ఉంటే ఇంకా గంగ అప్పటికి శుభ్ర వైపే సపోర్ట్ పలుకుతూ ఉంటుంది. అయినా కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా పనోడి కూతురికి నువ్వు సపోర్ట్ పలిగేదేంటి, నీ కన్న కొడుకుని కాదనుకున్నా ఆ భాగ్య చూడు ఎంత బాధపడుతున్నాడో, నీకేమో ఆ శుభ్ర ఎక్కువైపోయిందా అని చెప్పేసి ఈ కైలాసు, ఆ చంద్ర, కైలాస వాళ్ళ పెద్దమ్మ అందరూ కూడా పాపము అరుస్తూ ఉంటారు. గంగ అలాగే శుభ్ర వైపు చూసి బాధపడిపోతూ ఉంటే ఈరోజు సీరియల్ ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందన్నమాట. మామగారు సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. రేపు రాబోయే మామగారు సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.